శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గుణాలు కర్మల మీద ఆధారపడి వర్ణ వ్యవస్థ ఏర్పడిందంటారు. భగవద్గీతలో మనుస్మృతిలో వర్ణ వ్యవస్థ ఉంది అని చెప్పేసి వాటిని తులనాడేవారు కూడా కొందరున్నారు. కానీ అవి వ్రాసిన నాడు కాల పరిస్థితి ఏంది, ఈనాటి పరిస్థితి ఏంది? ఆనాడు నిరక్షరాస్యులు, ఈనాడు చదువుకున్న వారు ఎక్కువయ్యారు. ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. ఆ విషయాన్ని ఆలోచించి విశ్లేషించినట్టయితే అర్థమవుతుంది. దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుందంటాం. అది ఇలాంటిదైనా తమకిష్టమైనప్పుడు దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటాము. అది మనకు పడిరానిదనుకున్నప్పుడు అది ఎంత బాగున్నా దాన్ని అసహించుకుంటాం. ఆ వర్ణ వ్యవస్థ అనేది రాను రాను కులంగా మారిపోయింది. భగవద్గీతలోనూ మనుస్మృతిలో ఉన్న 4 వర్ణాలను వర్ణనలని ఎందుకు అనుకోకూడదు? బ్రహ్మదేవుడి యొక్క తల నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారని చెబుతారు. ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ప్రతి మనిషిలో ఇవి ఉన్నాయి కదా. ప్రతి మనిషి మెదడుతోటే ఆలోచన చేసి ముందుకు సాగుతాడు. ఏది చేయాలన్నా తన భుజబలమే తనకు తోడు. తను చేసినటువంటి విషయం ఇతరులకు తెలియజేయాలి. ఇవన్నీ చేయడానికి మనిషికి కావాల్సింది శ్రమ. బ్రాహ్మణులు అంటే ఎవరు? కులమని భావిస్తున్నాం, కానీ కాదు. ఎవరైతే ఇంటలెక్చువల్స్, మేధస్సు కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరూ బ్రాహ్మలే. శూద్ర కులాలుగా చెప్పుకునే వాళ్ళల్లో వ్యాసుడు బెస్త కులం, వాల్మీకి బోయ కులం, మాతంగ మహర్షి మాదిగ, భావన ఋషి పద్మశాలి, ధన్వంతరి మంగలి, అగస్త్యుడు కుమ్మరి, సూత మహర్షి శూద్రుడు, సప్త ఋషులు బ్రాహ్మణులు, కౌండిన్యుడు గౌడ కులం. ఈనాడు వర్ణ వ్యవస్థలో శూద్రులుగా చెప్పుకునే కులాల నుండే కదా వీళ్ళు మహానుభావులు. వీళ్ళందరూ గొప్ప మహర్షులుగా వెలుగొందారనంటే వాళ్ళ మేధస్సుతోనే. కాబట్టి మేధస్సు కలిగిన వాడే బ్రాహ్మణుడు, అంతేగాని కులం అనేది తర్వాత ఆపాదించబడింది. ఒక వ్యక్తి తన తెలివితో కర్మాగారాన్ని నిర్మించినాడు అనుకుందాం, ఆయనే బ్రాహ్మణుడు. ఆ కర్మాగార నిర్వహణ, ఏ సమయం నుండి ఏ సమయం వరకు పనివేళలు, ఆ వచ్చిపోయే వాళ్ళ రక్షణ, ఆ పాలనా వ్యవస్థ బాధ్యతను చూసేవారే క్షత్రియులు. అక్కడ ఉత్పత్తి అయిన వస్తువులను మార్కెటింగ్ చేస్తూ సంపాదిస్తూ కర్మాగారంలో పనిచేసే వారికి ఎవరికి ఎంత వేతనం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనే లెక్కలని చూసే వాళ్ళే వైశ్యులు. తమ శ్రమను సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళే శూద్రులు. ప్రతి మనిషిలో ఈ 4 వర్ణాలు ఉన్నాయి. ఇదొక కుల వ్యవస్థగా మార్చి గ్రంథాలను దూషించడం సరైనది కాదు. ఈ నలుగురిలో ఎవరు లేకపోయినా అభివృద్ధి అనేది లేదు. మానవ శరీరంలో ఈ 4 భాగాలుంటేనే సంపూర్ణ మూర్తిమత్వం. గ్రంథాలలో వ్రాసినటువంటిది కుల వ్యవస్థ అని అనడం కంటే గుణాలు కర్మల మీద ఆధారపడ్డాయి కాబట్టి మన శరీరాన్నే వర్ణన చేశారని ఎందుకు అనుకోకూడదు? పోని శూద్రులు తక్కువైన వారు అనుకుందాం. గుళ్ళల్లోకి వెళ్ళిన భక్తులందరూ దేవుని యొక్క పాదాలకే మొక్తారు. తల్లిదండ్రులకు పెద్దలకు మొక్కినా కాళ్ళకే మొక్తాము. మరెందుకు? భగవంతుడి పాదాల నుంచి శూద్రులు ఏర్పడ్డారనుకుంటే శూద్రులే లేని నాడు ఈ సృష్టే లేదు. వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ కాదు. మనిషి యొక్క జీవన విధానాన్ని వర్ణించేదే వర్ణ వ్యవస్థ. అంతేగాని దాన్ని కులాలుగా చెప్పి ఈ గ్రంథాలలో నుడివారు కాబట్టి ఇవి తప్పు అనడం తప్పు. ఈనాడు మనమందరం చదువుకున్న వాళ్ళమైనా వ్రాయబడ్డ వాటి గురించి ఆలోచన చేద్దాం. ఏనాటికైనా ఒకనాడు అందరం ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. శాశ్వతమైనది ఏదీ లేదు. ఉన్నతంగా ఆలోచిద్దాం. 10 మందికి మంచిని పంచుదాం. సర్వే జనా సుఖినో భవంతు.